హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 18తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథను ప్రోత్సహించమని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హలో ఎస్ఐ గారు, ఇంకా ఎన్ని రోజులు నన్ను ఎలాగే జైల్లో ఉంచుతారు? ఎలాగో నేను దొంగతనం చేసిన చైను నా దగ్గర లేదు. వెంటనే అమ్మాయికి ఇచ్చేశారు కదా, మరి ఇంకా నన్ను ఎందుకు జైల్లో ఉంచారు? నేను కావాలనేమీ చేయలేదండి దొంగతనం. మా చెల్లెల్ని అమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. వాళ్ళేమో నాకు దొరకలేదు. ఊరికి కొత్త అవడంతో ఎక్కడా పని దొరకలేదు. ఆకలి ప్లస్ మా చెల్లి వాళ్ళని వెతుక్కోవడానికి కావాల్సిన డబ్బుల కోసం ఫస్ట్ టైం దొంగతనం చేయాల్సి వచ్చింది. అది ఎంత తప్పు నాకు అర్థమైంది. నన్ను ఇంక వదిలేయండి సార్, ఇక ముందు నేను దొంగతనాలు చేయను అని అంటాడు గిరి. అరే చూప్, నోరు మూసుకొని కూర్చో. తప్పు చేసిన ప్రతివాడు ఇలాగే ఏదో ఒక సాకులు చెప్తూనే ఉంటాడు. చెల్లి తల్లి ఇద్దరూ కనిపించట్లేదు, వెతుక్కుంటూ వచ్చాను అన్నావు అంటే, ఒకటి, నీలాంటి వాడిని భరించలేక వాళ్ళు నీకు కనపడకుండా దాక్కొని ఉంటారు, లేదా వాళ్ళని కూడా ఏమైనా మాయం చేసావా అని ఎస్ఐ సీరియస్గా అడుగుతాడు. హలో ఎస్ఐ గారు, మరీ నన్ను అంత అనుమానించకండి. నా మీద కోపంతోనే వాళ్ళు వచ్చేసారులేండి. కానీ వాళ్ళు నాకు కావాలి కదా. ఇద్దరు ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ నగరంలో. తొందరగా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలి. చేతనైతే మీరు కూడా సహాయం చేయండి అని అడుగుతాడు గిరి. ఎన్నాళ్ళైంది వాళ్ళిద్దరు నీకు దూరంగా వచ్చి అని అడుగుతాడు ఎస్ఐ. సంవత్సరం దాటింది సార్. నీ మీద కోపంగా వచ్చేసారంటే వాళ్ళు నీకు దొరకకపోవడమే మంచిదిలే. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. నువ్వు సరైన వాడివైతే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందు నీకే ఫోన్ చేస్తారు. ఇంతవరకు చేయలేదంటే నువ్వు వాళ్ళకి అవసరం లేదనే కదా. వాళ్ళకి నేను అవసరం లేకపోయినా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం సార్. కోపతాపాలు ఎన్నాళ్ళుంటాయి? నన్ను వదిలేస్తే నేను వెళ్ళి వాళ్ళని వెతుక్కుంటాను. నిన్ను మాకు అప్పగించింది ఎవరో తెలుసా? ఈ దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్ షాట్. అలాంటి ఆయన నిన్ను మాకు అప్పగించాడు అంటే మినిమం నిన్ను 6 నెలలు జైల్లోనే ఉంచాలి. కాబట్టి నోరు మూసుకొని ఉండు. ఇప్పుడు నిన్ను మేము వదిలేశామంటే ఆయన దగ్గర మాకు మాట వచ్చేస్తుంది. ఇంక అరవకుండా నోరు మూసుకొని కూర్చో అని చెప్పేసి ఎస్ఐ కేసు పని మీద బయటికి వెళ్ళిపోతాడు. దేశంలోనే బిగ్ షాట్నా? ఆ ముసలోడు ఎప్పుడైనా నాకు కనిపించాలి, అప్పుడు చెప్తాను వాడి పని. ఇక్కడుంటే 3 పూట్ల ఫుడ్ బాగానే దొరుకుతుంది, కానీ ఈ కటకటాల్లో దోమలు కుట్టించుకుంటూ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. ఎలాగో ఒకలాగా వీళ్ళను బతిమిలాడి తొందరగా బయటపడాలి. అసలు వీళ్ళిద్దరు ఎక్కడున్నారో? ఉద్యోగం వచ్చిందిగా, బాగా బతుకుతానే ఉండి ఉంటారు. చెప్తా నాకు కనిపించిన రోజు వాళ్ళ పని చెప్తానని చేసేదేమీ లేక నేల మీద పడుకొని, ఈ బిగ్ షాట్ వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా చూడాలి అని అనుకుంటాడు గిరి. ఈ ఆఖరి రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయి ఇక్కడ జాబ్ నాకు వచ్చేస్తే చాలు అని ఆలోచించుకుంటూ కూర్చున్న వాసంతికి రాజుతో మాట్లాడుతూ ఆ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన వరుణ్ణి చూసి మెరిసే కళ్ళతో లేచి నిలబడుతుంది. 2 అడుగులు ముందుకు వేసేసరికి ఇంటర్వ్యూ చేసే మీటింగ్ రూమ్లోకి రాజ్, వరుణ్ వెళ్ళిపోతారు. అయ్యో, లోపలికి వెళ్ళిపోయారు, పర్వాలేదు, వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను అని ముందుకు వెళుతున్న వాసంతిని, ఎక్కడికమ్మా, సర్వాళ్ళు వచ్చేశారు, ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి, వెళ్ళి కూర్చో అని అంటాడు అక్కడే ఉన్న హెచ్ఆర్. ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళేనా ఇంటర్వ్యూ చేసేది అని అడుగుతుంది వాసంతి. అవును అని అతను అనగానే ఓకే అని ఆనందంగా కూర్చుంటుంది. ఈసారి ఎక్కడ వర్క్ చేస్తారా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. రాజ్, వరుణ్ కూర్చోగానే హెచ్ఆర్ అక్కడికి వెళ్ళి, సార్ ఇంక పిలవమంటారా అని అడగడంతో పంపించండి అని హెచ్ఆర్ ఇచ్చిన ఫైల్ తీసుకొని క్యాండిడేట్స్ ప్రొఫైల్ చూస్తూ ఉంటారు రాజవరణ్. ఒక్కొక్కరిని పిలవడం మొదలు పెడతారు ఇంటర్వ్యూకి. 20 మంది తర్వాత
వాసంతిని పిలుస్తారు లోపలికి. లోపలికి వెళ్ళడమే వరుణ్కి ఎదురుగా వెళ్ళి, హలో సార్, నన్ను గుర్తుపట్టారా అని ఆత్రంగా అడుగుతుంది. వరుణ్ అసలు ఆ అమ్మాయి మొహాన్ని కూడా పెద్దగా చూడకపోవడంతో వెంటనే గుర్తుకు రాక, మీరు అని అంటాడు. అదేంటి సార్, నన్ను మర్చిపోయారా? ఆ రోజు మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పారు కదా, లిఫ్ట్ కూడా ఇచ్చారు కదా నాకు అని అంటుంది. ఓహ్, మీరా అని అంటాడు. సార్, మీకు థ్యాంక్స్ చెప్పాలని మీరెప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూస్తున్నాను సార్. ఇలా ఇక్కడ కనిపిస్తారు అనుకోలేదు. ఈరోజు మా అమ్మగారికి ఆపరేషన్ చేస్తున్నారు ఆ హాస్పిటల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చేసిన సహాయానికి అని అంటుంది వాసంతి. ఇట్స్ ఓకే, థ్యాంక్స్లు మాకు చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మీరు లోపలికి వచ్చింది ఇంటర్వ్యూ కోసం అయితే ముందు ఆ పని చూడండి అని అంటాడు వరుణ్. సారీ సార్ అని పక్కనే ఉన్న రాజుని కూడా విష్ చేసి రాజు కూర్చోమని చెప్పడంతో కూర్చుంటుంది. తన ప్రొఫైల్, ముందు జరిగిన 3 రౌండ్ల తన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందో మొత్తం చెక్ చేసి ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతాడు రాజ్. వరుణ్ కేవలం శివ్ చెప్పినట్టు రాజు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తుంటాడు. వాసంతిని ఇంటర్వ్యూ చేయగానే బయట వెయిట్ చేయండి అని చెప్పి పంపించేస్తాడు రాజు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు అయిపోగానే అందులో 5గురు కొద్దిగా ఇంటర్వ్యూలో తడబడడం, అడిగిన వాటికి సమాధానం చెప్పలేకపోవడంతో వాళ్ళని పంపించేసి మిగిలిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ అందిస్తారు. వాసంతికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అక్కడ అమ్మకి ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ నాకు జాబ్ కూడా వచ్చింది. ఇక మా కష్టాలు తీరినట్లే. పైగా మాకు అక్కడ అమ్మకి ఆయన వల్లే ఆపరేషన్ అయింది, ఇక్కడ కూడా ఆయనే ఉన్నారు. ఆయన నన్ను కలిసిన దగ్గర నుంచి అంతా మంచే జరుగుతుంది అనుకుంటూ ఆ లెటర్ చూసుకుంటుంది వాసంతి. మొత్తం ఇంటర్వ్యూస్ చేసిన లిస్ట్ ప్రొఫైల్ మొత్తం పట్టుకొని శివ్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు రాజ్, వరుణ్. ఇద్దరు వెళ్ళిపోవడం చూసి, ఈసారి కూడా ఇక్కడే ఉంటారు, పర్వాలేదు, తెలిసిన వాళ్ళు ఒకరున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది అనుకుంటుంది వాసంతి. హెచ్ఆర్ వాళ్ళందరితో మాట్లాడి, మీరు జాయిన్ అవ్వడానికి 1 వీక్ టైం ఉంది. ఇచ్చిన జాయినింగ్ డేట్ రోజు కంపల్సరీ వచ్చి జాయిన్ అవ్వాలి. లేదు అంటే మీ జాయినింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత కంపెనీ రూల్స్ అన్నీ చెప్పేసి ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటారు. అందరూ వెళ్ళిపోతుంటే వాసంతి మాత్రం హెచ్ఆర్ దగ్గరికి వచ్చి, సార్, వరుణ్ సార్ ఇక్కడ ఏ పోస్ట్లో ఉన్నారు సార్ అని అడుగుతుంది. ఆయన గురించి నీకెందుకమ్మా అని అడుగుతారు హెచ్ఆర్. ఊరికినే సార్, సార్ మాకు హెల్ప్ చేశారు, అందుకే తెలుసుకుందామని. సార్ ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు వర్క్ అని అడుగుతున్నాను అంటుంది వాసంతి. ఈ కంపెనీ వాళ్ళదే, హెల్ప్ చేయడం ఆ ఫ్యామిలీ అందరికీ అలవాటే అని చెప్పి హెచ్ఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కంపెనీ వాళ్ళదా అంటే హాస్పిటల్ కూడా వీళ్ళదే అని షాక్ అవుతూ, ఆ మేడం చెప్పింది నిజమే, కనీసం నన్ను గుర్తు కూడా పెట్టుకోలేదు సార్. అయినా వాళ్ళకేం అవసరం, ఇంత పెద్దవాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాసంతి. శివ్ దగ్గరికి వెళ్ళిన రాజ్, వరుణ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారి లిస్టుని శివ్ ముందు పెడతారు. నువ్వు చూశాక ఇంక నేను చూడవసరం లేదు అని ఆ ఫైల్ రాజ్కి ఇచ్చేసి, అమృత కూడా 1 నెలలో ఇక ఆఫీస్కి వచ్చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మని అడుగుతుంది. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఆన్లైన్లో తనిస్తుంది 1 నెల. తర్వాత అమృత ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి మీరిద్దరూ అమృత కలిసి వాళ్ళలో బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని కొత్త ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయండి. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అమృతని ఒక్కొక్కరిలో ఎంత టాలెంట్ ఉందనేది అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఈలోపు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డెమో నువ్వు తయారు చేయించు వరుణ్ అని చెబుతాడు శివ్. ఓకే అన్నయ్య అని అంటాడు వరుణ్. ఓకే, ఇంకా మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని శివ్ అనగానే ఇద్దరు బయటకు వచ్చేస్తారు. పద, క్యాంటీన్లోకి వెళ్ళి ఒక కాఫీ తాగేసొద్దాం, ఇంటర్వ్యూ చేసేసరికి బుర్ర హీట్ ఎక్కిపోయింది అని అంటాడు రాజు. సరే అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళగానే కాఫీ చెప్పి కూర్చుంటారు టేబుల్ దగ్గర. ఎవరు వరుణ్ ఆ అమ్మాయి, ఇందాక అంత ఎగ్జైట్ అయిపోతూ
థ్యాంక్స్ చెప్పేస్తుంది అని రాజ్ నవ్వుతూ అడుగుతాడు. అదా అని జరిగిందంతా చెప్పి అది సంగతి అంటాడు వరుణ్. మొత్తానికి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావన్నమాట నువ్వు. ఆ టైంలో వెహికల్స్ ఏమీ కూడా లేవక్కడ. పైగా వాళ్ళ అమ్మకి బాగోలేదు అంది. మనం ఇంకో వెహికల్ పిలిపించి పంపించాలన్నా అక్కడ ఆవిడకి ఏమవుతుందో అన్న ఆలోచన వచ్చి అటే వెళ్తున్నాను కాబట్టి లిఫ్ట్ ఇచ్చాను. అంతేకాని నువ్వెక్కువ ఊహించుకోకు అని వారు నవ్వుతూ అంటాడు. మీ గురించి ఎక్కువ ఊహించుకోనులే గాని నేను. మీ అన్నదమ్ములందరూ ఎలాంటి వాళ్ళు నాకు తెలియదా ఏంటి? కానీ అదే సిచ్యువేషన్లో మీ అన్నయ్య ఉంటే మాత్రం వేరే ఏర్పాట్లు చేస్తాడు తప్ప పొరపాటును కూడా ఎక్కించుకోడు. అందుకే నువ్వు లిఫ్ట్ ఇచ్చావనగానే ఆశ్చర్యంగా అడిగానులే అని అంటాడు రాజ్. అటే వెళ్తున్నాను కదా అని ఇచ్చానులే. దానికే అన్నిసార్లు అనొద్దులే బాబు. మేం కూడా అమ్మాయిలకు దూరమే అని అంటాడు వరుణ్. ఆ విషయంలో మీ మీద నాకే అనుమానాలు లేవులే బాబు. ఇంకేంటి, పెళ్ళికి ఇంకా టైం ఎందుకు, చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు రాజ్. చేసుకుంటా, అన్నయ్య వాళ్ళలాగే 28 రాగానే చేసుకుంటా. ఆ సాంప్రదాయం మార్చం మేం అని వరుణ్ నవ్వుతూ అంటాడు. సరే పద అని కాఫీ తాగడం అయిపోవడంతో ఆఫీస్లోకి వచ్చేస్తారు ఇద్దరు. వాసంతి హాస్పిటల్కి వెళ్ళేసరికి సుభద్రకి ఆపరేషన్ అయిపోయి ఐసీయూలో పెట్టడం కూడా జరిగిపోతుంది. ఆ రోజంతా ఆనందంగా గడిపేస్తుంది వాసంతి. తెల్లారేసరికి ఆవిడికి స్పృహ రావడంతో రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు. మా, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. ఒక వారం తర్వాత జాయిన్ అయిపోవాలి. ఇంకో విషయం ఏంటో తెలుసా? మనకి హెల్ప్ చేసిన అతను ఉన్నారు కదా, వాళ్ళదే ఆ కంపెనీ అని ఆనందంగా చెబుతుంది. పోనీలే, ఇప్పటికైనా నీ కష్టాలు తీరుతాయి. మంచి ఉద్యోగం వచ్చింది అని నీరసంగా అంటారు సుభద్ర. ఈరోజు వెళ్ళి పాత ఆఫీస్లో రిజైన్ చేసేసి మనకు ఆఫీస్కి దగ్గరలో ఏదైనా మంచి ఇల్లు దొరుకుతుందేమో చూస్తాను. అంత దూరం నుంచి ఆ ఆఫీస్కి రావాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు శాలరీ మంచిగా వస్తుంది కాబట్టి కొద్దిగా మంచి ఇల్లు కూడా తీసుకోవచ్చు మనం అని ఆనందంగా చెప్పుకుపోతుంది వాసంతి. రాత్రి డిన్నర్ చేస్తున్న టైంలో, బావగారు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారా అని అడుగుతుంది అమృత. ఒక వారం తర్వాత నుంచి ఇవాళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన వాళ్ళకి నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వు అమృత. నువ్వు ఆఫీస్కి వచ్చేసరికి వాళ్ళ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి వరకు అబ్జర్వ్ చేయి. వాళ్ళ సిన్సియారిటీ, వర్క్లో పెర్ఫెక్షన్ మొత్తం అబ్జర్వ్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయి. వరుణ్ నువ్వు కలిసి కొత్త ప్రాజెక్ట్ చూసుకుందరు కానీ ఇందులో పెర్ఫెక్షన్ ఉన్న వాళ్ళని ఆ ప్రాజెక్ట్లోకి తీసుకోవచ్చు అని చెబుతాడు శివ్. ఓకే బావగారు, థ్యాంక్ యూ అని అంటుంది అమృత. వారం రోజులు గడిచిపోతాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోవడంతో సుభద్రని డిశ్చార్జ్ చేసేస్తారు. వాసంతి ఒక అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే అది రెంట్కి తీసుకుంటుంది. అప్పటికే తిరిగి తిరిగి ఎక్కడా తక్కువలో లేకపోవడంతో ఉండేది ఇద్దరే కాబట్టి ఒక బెడ్రూమ్ సరిపోతుందని అక్కడి నుంచి ఆఫీస్కి అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఆటోల ఫెసిలిటీ కూడా ఉండడంతో ఆ ఇల్లు కన్ఫర్మ్ చేసేస్తుంది. అప్పటికే సామాన్ అక్కడికి షిఫ్ట్ చేయించడంతో డైరెక్ట్గా అక్కడికే వాళ్ళ అమ్మని తీసుకొచ్చేస్తుంది. తర్వాత రోజే ఆఫీస్లో జాయినింగ్ రోజు వచ్చేయడంతో ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది వాసంతి. ఆఫీస్కి వచ్చి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి జాయినింగ్ అయిపోతుంది వాసంతి. అందరికీ ఆన్లైన్లో మీకు ట్రైనింగ్ అవుతుంది. మీరు మాత్రం ఆఫీస్కి రావాల్సిందే. మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆన్లైన్ నుంచి ఇస్తారు అని హెచ్ఆర్ చెప్పి ఇవాళ నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది ట్రైనింగ్ అని కూడా చెబుతారు. అమృత ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఒక 2 రోజులు అమృత రుక్మిణి గారు తోడు రాగా పుట్టింటికి కూడా వెళ్ళి వస్తుంది. అలాగే నెల రోజులు గడిచిపోతాయి. నెల రోజుల్లో ఒకే ఆఫీస్ కదా, వరుణ్ కనిపిస్తాడేమో అని చాలాసార్లు చూసింది వాసంతి. కానీ ఎక్కడ వరుణ్ కనిపించలేదు వాసంతికి.
కానీ ప్రతిరోజు కనిపిస్తాడని మాత్రం బాగా అబ్జర్వ్ చేసేది వాసంతి. ట్రైనింగ్ కూడా పూర్తయిపోవడంతో అమృత శివ్ చెప్పినట్టుగా లిస్ట్ ప్రిపేర్ చేసేస్తుంది. అందులో వాసంతి పేరు కూడా ఉంటుంది. ఈ నెల రోజుల్లో అమృత దగ్గర పాలు కూడా లేకపోవడంతో ఫీడింగ్ ఆపేస్తుంది బుజ్జిగాడికి. అమృతని కూడా ఆఫీస్కి వచ్చి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయమని చెప్తాడు శివ్. కొత్త టీంను లీడ్ చేయమని అమృతకి చెప్పడంతో ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అమృత. ఒక పక్క సైలెంట్గా రావుగారు షష్ఠి పూర్తి చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. విజయ గారు ఇంకా వారం రోజులే బుజ్జిగాడు అన్నప్రాసన ఉండడంతో అందరితో మాట్లాడాలి అనుకుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో సాయంత్రం అందరూ త్వరగా రండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెబుతారు. అందరూ ఓకే చెప్పేస్తారు. అమృత కూడా ఆఫీస్కి స్టార్ట్ అవడంతో కొడుకును వదిలేసి ఫస్ట్ టైం ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తున్నందుకు కొద్దిగా డల్గా అనిపించిన కొడుకుకి ముద్దులు పెట్టేసి ముగ్గురు అత్తల చేతిలో పెట్టి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది అమృత. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అమృత అక్కడ వాసంతిని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది, షష్ఠి పూర్తి మహోత్సవం ఎలా చేయబోతున్నారు వీళ్ళు, ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.